హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. అసలు ఏం జరుగుతుంది మన హిందూ దేవాలయాల్లోనే? ఎందుకు ఇటువంటి దుర్ఘటనలు జరుగుతున్నాయి? ఒకటి తర్వాత ఒకటి జరుగుతూనే ఉన్నాయి వరుస దుర్ఘటనలు. ఓన్లీ హిందూ దేవాలయాల్లోనే జరుగుతున్నాయి అంటే కాదు. మన కుంభమేళాకి వెళ్ళినా కూడా కుంభమేళాలో కూడా ఇటువంటి పరిస్థితే చూసాం. అక్కడ గ్యాస్ సిలిండర్స్ లీక్ అవడం, కొంత తొక్కిసలాట జరగడం, అక్కడ కూడా చాలా మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అసలు ఒక విషయం నాకు అర్థం కాని విషయం ఏంటంటే, అంత చిన్న చూపు ఎందుకు? సరైన సెక్యూరిటీ ఏర్పాట్లు చేయలేక, లేదంటే ఏముందులే అని చిన్న చూప. గతంలో ఈ విషయం పైన మేము తిరుమల తిరుపతి దేవస్థానం వారిని ప్రశ్నించినప్పుడు వాళ్ళ స్పందన ఏంటో మీ అందరికీ తెలుసు. మా పైన కేసులు పెడతాం కూడా జరిగింది. ఎందుకంటే ఇది హిందూ సమాజం చాలా ఎక్కువ. ఏ దేశవ్యాప్తంగా చూసుకున్నా కూడా హిందూ సమాజం ఎక్కువ ఉన్నటువంటి ప్రదేశం ఇది. అందుకే కదా దర్శన టికెట్లు పెట్టి మరి డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు. అయితే ఇంత ఖర్చు పెట్టి ఏ ప్రయాసలు వచ్చి అటు తిరుపతి వెళ్ళినా, ఇటు సింహాచలం వెళ్ళినా, శ్రీశైలం వెళ్ళినా, ఇంకో ప్రదేశానికి వెళ్ళినా ఎందుకు వెళ్తారు? కొంచెం మనశ్శాంతి, దేవుణ్ణి మనసారా పూజించుకుని కొద్దిగా హ్యాపీగా ఉండొచ్చని. కానీ అక్కడ కూడా ఇటువంటి దారుణాలు పదే 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 జరుగుతూ ఉంటే, దీనికి ఆలయ చైర్మన్లు, ఆ ట్రస్టీలు, ఎండోన్మెంట్ బోర్డులు ఇవే కారణం అవుతూ ఉంటే, ఇక కామన్ ప్రజలకి, భక్తులకి ఎక్కడ ఉంది రక్షణ? చివరికి గోశాలలో కూడా అవినీతితోనే నడుస్తూ ఉన్నాయా అనిపిస్తూ ఉంది. అంతేకాదు ఇప్పుడు మనం చూస్తూ ఉన్నట్లయితే సింహాచలం టెంపుల్ పైన కట్టినటువంటి ఏదైతే రిటైనింగ్ వాల్ ఉందో, ఆ వాలుని ఫౌండేషన్ లేకుండా, పిల్లర్స్ లేకుండా, అసలు ఎంత నాసిరకమైన కన్స్ట్రక్షన్ కట్టి, వాల్ కట్టి ఇంతమంది భక్తుల ప్రాణాలని బలికొంటూ ఉంటే, అసలు ఒక్క హిందూ కూడా నోరు తెరిచి అడగరేంటి? ఒక్కరు కూడా నోరు తెరిచి అడగరేంటి? అటు ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి, ఇటు సాంప్రదాయాలు పాడైపోతున్నాయి. తిరుమల తిరుపతి కొండపైన నాన్ వెజ్ తీసుకెళ్తూ ఉన్నారు. అరే అవి ఊహిస్తేనే ఒళ్ళు గగ్గురు పడిచి కోపం వస్తుంది. ఇటువంటి దారుణాలు జరుగుతున్నాయా పవిత్ర దేవాలయ ప్రాంగణాల్లో అనేసి మద్యం బాటలు కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు రిటైనింగ్ వాల్ కూలిపోవడంలో ఎవరు అంటే, అది ఎలా కట్టారో తెలియదు, దానికి పిల్లర్లు వేసారో లేదో తెలియదు, దానికి బేస్మెంట్ వేసారో తెలియదు. ఇవన్నీ ఎవరు చూసుకోవాలి? గుడి వాళ్ళ, టెంపుల్ మేనేజ్మెంటా, లేదంటే ఆ కాంట్రాక్టరా, లేదంటే దాన్ని ఆర్డర్ ఇష్యూ చేసినటువంటి గవర్నమెంటా? అందరూ కలిసి కదా. ఇది భక్తుల ప్రాణాలతో చెలగాడుతూ కదా. అరే రాత్రి 2 గంటలకి దేవుని సన్నిధిలో వెయిట్ చేస్తా అది నిజరూప దర్శనం చేసుకోవాలన్న మన ఆశలని ఆ శాంతం నలిపేస్తూ, పాపం కపుల్ కొత్తగా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎవరో ఇద్దరున్నారు. వాళ్ళ స్టోరీ చూస్తుంటే మరీ దారుణంగా ఉంది. అన్న, ఒకవేళ హిందూ దేవాలయాల్ని కేవలం ఇన్కమ్ సోర్స్ లా వాడుకోవాలని గవర్నమెంట్లు కనుక ఆలోచిస్తూ ఉన్నట్లయితే దయచేసి ఆ ఆలోచన పక్కన పెట్టండి. ఎందుకంటే అది తప్పు. ఇప్పుడు మీరు కోట్లు ఖర్చు పెట్టి, రిటైనింగ్ వాల్స్ కోట్లు ఖర్చు పెట్టి మొత్తం టెంపుల్స్ ఇవన్నీ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, కానీ అక్కడ ప్రాపర్ ఇంజనీరింగ్ వ్యవస్థ లేదు. తద్వారా ఇటువంటి దారుణాలు జరుగుతూ ఉన్నాయి. ఒకటి, ఇంతమంది భక్తులు ప్రయాణిస్తున్నారంటే మినిమం ఏం తీసుకోవాలి మెజర్మెంట్స్? ఇక్కడ ఇంతమంది జరుగుతున్నారు, ఇక్కడ వాల్ కట్టాలంటే ఎంత పునాది వేయాలి, ఎంత దానికి స్ట్రాంగ్ గా సిమెంట్ వాడాలి, ఏ బిటుకలు వాడాలి, ఇవన్నీ ఎనలైజ్ చేసి చెప్పి ఒక ఇంజనీర్ తో చేయించారా? ఒక తాపీ మేస్త్రితో చేయించారా? అరే కుంభమేళాలో ఇలాగే జరిగింది. భక్తులు చాలా మంది చనిపోయారు. మొన్న గతంలో చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు పుష్కరాల టైంలో ఇలా జరిగింది. మళ్ళీ పుష్కరాల టైంలో అయితే ఆ విజయవాడ పరిసర ప్రాంతాల్లో రోడ్డుకి ఆనుకుని ఉన్న గుళ్ళు మొత్తం కొట్టేసుకుంటూ వెళ్ళారు. ఆ మళ్ళీ కొట్టేయడమే కదా, ఆ గుళ్ళు కొట్టేసినటువంటి దేవతామూర్తుల్ని, విగ్రహాలని ఎలా తరలించారో, ఎక్కడికి తరలించారో ఎవరికి తెలియదు. సరే అని మళ్ళీ తర్వాత వేరే గవర్నమెంట్ వచ్చి వాటిని కన్స్ట్రక్షన్ చేసుకుంటూ వెళ్ళింది, అది వేరే విషయం. మళ్ళీ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇదే జరుగుతూ ఉంది. మళ్ళీ ఇప్పుడు అదే గవర్నమెంట్ లో మళ్ళీ ఇప్పుడు ఇక్కడ కూడా అదే జరుగుతూ ఉంది. అరే కొద్దిగా కూడా ఆలోచించరా? అరే భక్తులు ప్రాణాలు ఎంతో దూరం నుంచి ప్రయాణం చేసి వస్తారు, వాళ్ళకి రక్షణ కల్పించాలి, వాళ్ళకి వసతి కల్పించాలి, వాళ్ళకి కొద్దిగా సేద తీర్చడానికి వాష్రూమ్లు కూడా లేవంట అక్కడ.
ఒక అమ్మాయి మాట్లాడుతూ చెప్తుంది, సింహాచల టెంపుల్ మెట్ల దారి నుంచి వెళ్తుంటే ఒక్క దగ్గర కూడా వాష్రూములు లేవు సార్, ఎలా మా ఆడోళ్ళు అంటుంది. 2 గంటలు 3 గంటలు పడుతుంది దర్శనానికి. పైగా చందనోత్సవం జరుగుతుంది. ఆ చందనోత్సవం టైంలో భక్తుల రద్దీ ఎక్కుతూ ఉంటుంది, లక్షల్లో వస్తారు. ఆ ఫోటోలు విజువల్స్ నేను చూస్తుంటే మైండ్ బ్లాక్ అయిపోతుంది, అంత మంది వస్తారు. అటువంటప్పుడు మినిమం మెజర్మెంట్స్ తీసుకోకుండా ఇప్పుడు ఇంతమంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమే అసలు ఎందుకు? మా హిందువులంటే ఎందుకు అంత చిన్న చూపు? ఏం అడగరనా? ఏం మాట్లాడరనా? ఇది కరెక్ట్ కాదు. దీన్ని అంతా ఖండించాలి, మాట్లాడాలా, ఫైట్ చేయాలా. ఇంకోసారి ఇటువంటి సిచ్యువేషన్ జరిగితే ఏం చేయాలో అనేది క్లియర్గా చెప్పగలగాలి. అదనమాట. ఇప్పుడు ఏదన్నా టెంపుల్కి వెళ్తూ ఉన్నామంటే అక్కడ భక్తులు ఇంత రద్దీ వస్తున్నారంటే ఒక్కొక్క టెంపుల్కి ఒక్కో టైంలో భక్తుల రద్దీ ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతి తీసుకుంటే సమ్మర్ టైంలో ఉంటుంది, ప్రత్యేక రోజుల్లో ఉంటుంది. అదే విధంగా మన భద్రాచలం తీసుకుంటే రాముల వారి కళ్యాణం ఆ టైంలో చాలా భక్తుల రద్దీ ఉంటుంది. ఇలా ప్రతి గుడి దగ్గర పర్టికులర్ డేస్ అండి, ప్రతిసారి ఈ మెజర్మెంట్స్ ఉన్నాయి. ఇంత క్వాలిటీగా మేము ఈ కన్స్ట్రక్షన్ చేసాం, ఇటువంటి ఫెసిలిటీస్ మేము ప్రొవైడ్ చేస్తాం, ఇంత సెక్యూరిటీ ఉంది, ఇంత నాణ్యతని మేము చెక్ చేసామని ప్రతిసారి ఒక నివేదిక ఇచ్చిన తర్వాతే ఆ టెంపుల్కి దర్శనాలు కానీ పర్మిషన్స్ కానీ ఇస్తే అందరికీ చాలా ఉత్తమంగా ఉంటుంది, చాలా చాలా సేఫ్టీగా ఉంటారు భక్తులని మాత్రం మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో పైన మీ విలువైన అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.